మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు వాక్య వర్తమానం కొరకే పరిశుద్ధ లేఖన భాగం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం మనం ధ్యానించుకుందాం. సర్వోన్నతమైన సర్వ దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. వాక్యాన్ని బహుగా పరిశీలించినప్పుడు భూమి మీద మనుషులకు సమాధానాన్ని కలుగచేయడానికి, భూమి మీద మనుషులకు సమాధానాన్ని అనుగ్రహించడానికి, భూమి మీద దేవుని యొక్క సమాధానాన్ని మనుషుల మధ్యలో వ్యాప్తి చెందించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. మనుషులకు ఏమీ లేదయ్యా అంటే సమాధానం లేదు. మనుషులకు సమాధానం లేని కారణం చేత యేసు ప్రభువారు సమాధానకర్తగా మనకు మధ్య రావటం జరిగింది. యేసు ప్రభువారు ఆ యొక్క సమాధానకర్తగా మన మధ్యకు వచ్చి అసమాధానంతో ఉన్న మనసుకు సమాధానం అనుగ్రహించడానికి లోకానికి వచ్చానని లేఖనాలు ఘోషిస్తూ ఉండి, ఈ రోజున మనకు కావాల్సింది సమాధానం కావాలి. మనుషుల యొక్క మనుషులకు భూమి మీద సమాధానం లేనందున సృష్టికర్త యేసు ప్రభువారు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చిన న్యాయమైంది. మనకు ఎక్కడ సమాధానం దొరుకుతున్నాయి అంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం గమనించినప్పుడు, ఆయనతో సవాసం చేసిన నీకు సమాధానం కలుగుతుంది. ఈ రోజున నెంబర్ 1, భూమి మీద మనుషులకు సమాధానం కావాలి. రెండవదిగా సమాధానం ఎక్కడి నుండి దొరికింది అంటే ఆ సమాధానం యేసు ప్రభు దగ్గర దొరికింది. ఎంతోమంది దేవునితో సహవాసం చేయగలిగినప్పుడు, దేవునితో ప్రార్థన గడిపినప్పుడు, దేవునిలో పశ్చాత్తాపం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అనుదినము దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. అందుకని యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం గమనించినప్పుడు, ఆయనతో సహవాసం చేసే సమాధానం కలుగుతుంది. సమాధానాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని కలగజని లోకానికి యేసు ప్రభువు రావడం జరిగింది. యేసు ప్రభువుతో సహవాసం చేయగలిగితే ఆ సమాధానం కలుగుండి అలాగూ నీ మేలును కలుగునదయమైంది. ఈ రోజున మనుషులకు సమాధానం లేనందున రెండవదిగా సమాధానం కలిగించడానికి లోకం మనకి యేసు ప్రభువు జరిగింది. యేసు ప్రభువారిలో సమాధానం ఉంటుంది, యేసు ప్రభువారిలో సమాధానం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. నెంబర్ 1, సర్వోన్నతమైన భూమి మీద మనుషులకు ఏం కావాలి? సమాధానం కావాలి. రెండవదిగా దేవునితో సహవాసం చేయగలిగితే, దేవునితో సాంగత్యం చేయగలిగితే, దేవునితో ఆయనతో సహవాసం చేయగలిగితే మనకు సమాధానం కలుగుతుంది. అలాగనే వాక్యం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనం ధ్యానించుకున్నప్పుడు, నీ సరిహద్దులో సమాధానం కలుగజేయువాడు ఆయనే. నీ యొక్క సరిహద్దులో సమాధానాన్ని కలుగజేయువాడు కూడా యేసు ప్రభువు రాయబడింది. ఒకటి, మనుషులకు భూమి మీద సమాధానం కావాలి. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతున్నాయి అంటే రెండవదిగా యేసు ప్రభు దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం గమనించినప్పుడు, దేవునితో సహవాసం చేయగలిగితే ఆ సహవాసం దొరుకుతుంది. మూడవదిగా దేవుని వాక్యం రాయబడిన రీతిగా నీ యొక్క సరిహద్దులో సమాధానాన్ని కలగజేయవారు యేసు ప్రభువు వారు మాత్రమే. నెంబర్ 1, మనుషులకు సమాధానం కావాలి. రెండవదిగా సమాధానాన్ని ఎక్కడ దొరుకుతున్నాయంటే ఆయన సమాసం చేసినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. మూడవదిగా నీ యొక్క సరిహద్దు సమాధానాన్ని కలగజేయవారు యేసు ప్రభువు వారు మాత్రమే. సరిహద్దులో సమాధానం కావాలి, కుటుంబంలో సమాధానం కావాలి. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేనందున అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కనుక సమాధానకర్తగా సమాధానాన్ని కలగజేయువారు ఆయనే. ఒకటిగా మనుషులు
సమాధానం కలగజేయవారు యేసుప్రభు వారి. రెండవదిగా దేవునితో సహవాసం చేయగలిగితే దేవుని యొక్క మాడిది క్రమంగా మన దేవునితో లింకప్ అయితే మనం దేవుని సహవాసం చేయగలుగుతాం. ప్రేసరా దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుందని రాయబడింది. మూడవదిగా సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడు ఆయనే. సరిహద్దుల్లో ఏ యొక్క అద్దులైతే అద్దు మేలుకున్న అద్దు దాటుకున్న అద్దు తొలగిపోకుండా ఒక సరిహద్దుల్లో సమాధానాన్ని కలగజేయవాడు యేసు ప్రభు అని రాయబడింది. అలాగే మనం ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినప్పుడు, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవాడే ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తయగు దేవుడు తోడే ఉండునుగాక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘం రాస్తున్న మాట ఏంటంటే, సంఘంలో ఉన్న సహోదరులారా తులకు అనగా చివరి వరకు సంతోషించుని, సంపూర్ణులై ఉండుని, ఏక మనసు గలవాడి, ఆదరణ కలిగి ఉండుని, ఏక మనసు గలవాడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తయగు దేవుడు మీ తోడే ఉండునుగాక. ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని రాస్తున్న మాట ఏంటంటే, తుదకు సహోదరులారా సమాధానముగా ఉండుదని అయిపోయింది. ఈ రోజున మనకు సమాధానం లేదు. అందుకని సంఘంలో కూడా సమాధానం లేదు. ఒకరినొకరు మాట్లాడుకోరు, దూరం జరుగుతూ ఉంటారు. ఒకే సంఘం వెళ్తారు, ఒకే బల్లాలలో చేస్తారు, ఒకే సంఘంలో ఉంటారు, కానీ ఒకరినొకరు పొందుతునలేరు, ఒకరినొకరు సమాధానం కలిగి ఉండమని రాయబడింది బైబిల్. కానీ మనుషులకు ఈరోజు సమాధానం లేరు. అందుకని సమాధానం లేని కారణం చేత ఈ లోకానికి యేసు ప్రభువు రావడం జరిగింది. ఎందుకు? సమాధానం అనుగ్రహించడానికి, సమాధానాన్ని కలుగజేయడానికి. సరిహద్దుల సమాధానం, మనుషులకు సమాధానం, ఆయనతో దేవుడు సమావేశం చేయగలిగితే ఒక సమాధానం కలుగుతుంది. నీకు కావాలా సమాధానం కావాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సమాధానం కలుగుతుంది. ప్రైజ్రా. ఈ రోజున సమాధానకర్తగా, ప్రేమ సమాధానకర్తకు దేవుడు తోడే ఉండునుగాక అని రాయబడింది. ఈ రోజున దేవుని యొక్క సరిహద్దుల్లో, మన యొక్క సరిహద్దుల్లో ఆయన యొక్క సమాధానం కావాలంటే, మనుషులకు సమాధానం కావాలంటే దేవునితో సహవాసం చేసినప్పుడే మాత్రమే సమాధానం దొరుకుతుంది. సహవాసం కలిగి సమాధానం వెతుకాలి, సహవాసం కలిగి సమాధానం వెంటాడాలి, సమాధానం కలిగి ఇరుగు పొరుగు వారి మధ్యలో మనకు సమాధానాన్ని కావాలి. ఆస్తులున్నా, అంతస్తులున్నా, బిల్డింగులున్నా, పొరాలున్నా, బంగారం ఉన్నా, మిద్దెలు మేళ్ళు ఉన్నా కానీ నువ్వు సమాధానం లేకపోతే అంతా వ్యర్థమే కదా. ఈ రోజున ప్రతి మనుషుడికి, క్రైస్తవుడికని కాదు, ప్రతి మనుషులందరికీ కూడా సమాధానాన్ని కలగజేయడానికి లోకానికి యేసు ప్రభువు రావడం జరిగింది. నెంబర్ 1, మనుషులకు సమాధానం కావాలి. రెండవదిగా దేవునితో సహవాసం చేసినప్పుడు సమాధానం దొరుకుతుంది. మూడవది, నీకు సరిహద్దుల్లో సమాధానం కలగజేయవారు యేసు ప్రభువు వారు మాత్రమే. నాలుగవదిగా ఒకరినొకరు తుదు సహోదరులారా సమాధానం కొండునని రాయబడింది. అట్లాగే ప్రేమ సమాధానకర్తకు దేవుడు, సమాధానకి కర్త అయిన సమాధానకర్తకు దేవుడు నువ్వు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున ప్రతి ఇంటి మీద, ఇంటి పైన సమాధాన గృహం రాస్తారు, కానీ లోపల మాటలు అసమాధానంతో కలిగి ఉంటారు. ఇది సమాధాన గృహం రాస్తారు, కానీ బయట వచ్చేపోయేవాళ్ళు ఈ సమాధాన గృహం పెరుగుండిగా సమాధానం అనుకుంటారేమో, కానీ వాళ్ళ లోపలేమో సమాధానం, బయటేమో అసమాధానం. బయటేమో సమాధానం, లోపల అసమాధానం కలిగి ఉంటారు ఈ మనుషులు. కనుక ప్రియ సోదరి, ఈ రోజున ఏ యొక్క మనశ్శాంతి లేకుండా, ఏ యొక్క పరిస్థితి నీకున్నావో, భార్యాభర్తల సమాధానం కావచ్చు, కుటుంబంలో సమాధానం కావచ్చు, వీడియోలో సమాజంలో సమాధానమే కావచ్చు,
నా ప్రభు అంటున్న మాట ఏం చేస్తా, నీకు సమాధానం అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చా. ప్రేజ్రా. కనుక యొక్క సమాధానం పొందుకొని సదాకాలం ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ఆదరణకర్త నడిపించిన దేవునికి సదాకాలం మనుషులకు భూమి మీద సమాధానం కలుగాలని దయబడింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యం ఎంతమంది విశ్వసిస్తున్నారు, అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యాన్ని బహుగా పరిశీలించి సమాధాన కర్తకు దేవుడు సదాకాలం మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు వాక్యం వింటున్నాం. మీ అందరికీ కూడా మా మినిస్ట్రీస్ యేసయ్య కృపా ఫౌండేషన్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.